సార్ వైన్ షాప్స్ పరిస్థితి ఏంటి సార్? ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? నాకు లేదు సార్. నాకు నేను చెప్తున్నా మళ్ళీ స్పెసిఫిక్ గా వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు. నేను తాగా సార్. 100% బంద్ చేస్తారు. ఇంతకుముందే బార్లు పబ్లని బంద్ చేస్తాం కదా. ఆల్ వైన్ షాప్స్ ఇన్ ద స్టేట్ విల్ బి క్లోజ్. सीएम साहब थोड़ा उर्दू में ब्रीफ कीजिए, थोड़ा उर्दू में दीजिए सीएम साहब. వాళ్ళకి ఆల్రెడీ రిలాక్సేషన్ ఇచ్చిండ్రు. హోమ్ నుంచి వర్క్ చేసుకోవచ్చని చెప్పిండ్రు. ఐటీ మినిస్టర్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఐటీ కంపెనీల యజమానులతో సమావేశం కూడా అయినరు. సో దే ఆర్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఏ చిన్న పిల్లలండి అవి దాన్ని పెడతారండి షెడ్యూల్ ప్రకారం. ఎప్పుడు పెట్టానో పెడతారు. దాని పెద్ద ఇష్యూ ఏముంటుందండి? అవన్నీ ఆలోచిస్తామండి. ఇప్పుడు 70 రోజులకు తినమంటే నువ్వు ఎండలని వాడికి గమ్మతున్నది. మహారాష్ట్ర బంద్ చేసిండు, కర్ణాటక పోయి అదగా మనం గొప్పలం అవా అర్థం కాదు సార్. ఇప్పుడు రాహుల్ గమ్మత్ అయిపోయినా నువ్వు మనిషి మధ్య. సార్ ఇప్పుడు మన పార్లమెంట్ సభలను పట్టుకుంటారు మా ఊరు పోయి. ఓ ఆయన చచ్చిపోయి తిరిగి తేవాలని, శవం రావాలని చాలా బాధలు అవుతున్నాయి. సో కొన్ని రాష్ట్రాలలో కొన్ని పాలసీ పెట్టింది అక్కడక్కడ. ఈ మధ్యన చీఫ్ సెక్రటరీ గారు కేరళ వెళ్ళినారు. వాళ్ళు స్టడీ కూడా చేసి ఇచ్చినారు. మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు గారు, నా పర్సనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కలిసి వెళ్ళి వచ్చినారు. దే హ్యావ్ టు సబ్మిట్ ఏ రిపోర్ట్ టు మీ. దాన్ని చూసుకొని నేను కూడా గల్ఫ్ పర్యటన పోదామని అనుకుంటున్నా, స్వయంగా వాళ్ళతో మాట్లాడదామని. ఎందుకంటే ఇక్కడ ప్రతి వాళ్ళు ఏందా తమాషా తపాకాయలా లేకపోతే మళ్ళీ ఎవరైనా మోపండి ఇక్కడ తాప కూడా చేస్తానే చూసి నాకు ఒకటంటే ఏదో ఒకటి పోయి 2 అయిపోయాయి. ఈ పోలీసు వాళ్ళు ఉన్నారు కదనే, ఏం సంగతి అది? స్పీకరేనా అది? ఇదా డామ్ డామ్ అంటే మరి ఇదే ఉండదు సార్. నేనే ఉంటాను అసెంబ్లీలో చెప్పాను కదా. మళ్ళీ నువ్వు వచ్చి ఇప్పుడు నరేంద్ర మోడీ కాలేదా సీఎం కూడా ప్రైమ్ మినిస్టర్ కాలేదా? ఇక్కడికి పోయినాక కాలేనప్పుడు చూద్దాం తీయాలి. అది అంత తొందరగా నన్ను పంపించే భయం నీకేమైనా ఉందా అని. నేను మంచిగా పేపర్ చెప్పి ఊకోమంటే ఊకుంటే ఊకెందుకు పంచాలి? ఏమైనా గౌడు సావు ఇప్పుడు నీకు నన్ను పంపించే కాదు. నువ్వు నిజంగా చెప్పు నువ్వు ఉన్నట్టు. నీకు నాకు ఏమైనా కోపం ఉంటే చెప్పి నువ్వు బంద్ చేసుకోండి, బంద్ అయితే ప్రజలేమో ఉండరాబోయే అంటున్నాను. నేను ఏం చేయాలి చెప్పి ఇప్పుడు? నేనేమంటున్నా అంటే ఎవరు కావాలి ఎవరు కావద్దు అనే సమయ సందర్భాలను బట్టి డెసిషన్స్ ఉంటాయి తప్ప ఎవరు కోరుకుంటే అయితే ఎవరు కోరుకోపోతే కాదు, అట్లా కాదు. విష్ఫుల్ థింకింగ్లో అనుకోవచ్చు. మీరు నా ఫ్రెండ్స్ అవ్వదు, మీరు కూడా బాగుండాలి నేను కోరుకుంటా. విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది ఎవరికైనా. అంతా అది ఎవరికి ఖర్చు కాదు, ఎవరికి అపోజిషన్ కాదు. దాని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే నేను మళ్ళీ చెప్పిన కుండ బద్దలు కొట్టినట్టు నేను శాసనసభలో చెప్పిన. ఇంకో మాట కూడా యాడ్ చేసి చెప్పిన. ఇంకోటి కూడా చెప్తే మీరు అన్నందుకు చెప్పవలసి వస్తా అన్నారు. ఓపుకుందా? మొన్న నాకు కొద్దిగా జబ్బుపడ్డా నేను. జ్వరం వచ్చి ఏమిరా అంటే 2 ఏళ్ళు ఆయన చెకప్ పోక ఆ డాక్టర్లకు దొరికి తీసి పెట్టరు వాళ్ళు. సరే నువ్వు హాస్పిటల్ రావాలంటే పోయినా. ఇబ్బందిగా ఉండే కొద్దిగా పోతే వాళ్ళు 30-40 రకాల టెస్ట్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ దొరకడు. వరుస పట్టు 20 సీసాల బ్లడ్ తీయించారు. నేను ముందే సన్నగా ఉన్నారా కాబట్టి ఆ బ్లడ్ టెస్ట్ చేస్తాను దొరుకుతారు వాళ్ళు చెప్పి నాకు 20-30 సీసాలు తీసి మొత్తం చెక్ చేశారు. అవి ఇప్పుడు కొత్త నమూనా వచ్చినాయి కదా మిషన్లన్నీ. అప్పుడే గంట లోపల అన్ని రిపోర్ట్ వస్తుంది. దాదాపు 30-40 టెస్ట్ల రిపోర్ట్ వచ్చి అన్నింటిలో నువ్వు దుఃఖలాగా నోరబాయి అని చెప్పింది. నేను ఏం చేయాలి చెప్పు? పర్ఫెక్ట్లీ ఆల్రెడీ నీకు ఏం బాధలేదు, కోల్డ్ ఎక్కువైంది, 2-3 రోజులు గోళీలు వేసుకో, కొద్దిగా యాంటీబయాటిక్, ఇవి నీరసం ఉంటుంది తప్ప ఏం కాదు, తర్వాత మళ్ళీ మంచిగా అయిపోతుంది అని చెప్పిండ్రు. ఇప్పుడు ఈ కండిషన్ నేను ఏం చేయాలి? రవీంద్రనాథ్ సార్ మీరు ఏమంటే నన్ను జబర్దస్త్ రిటైర్ చేస్తారు మీరు. డబ్బా నాకు ఎదమడం అయితే మీ ఇష్టం అంటే ఇవ్వని పడితే మనం చేసుకోవాలి. నాకు అబ్బాయి నేను మంచిగా మేము ముందర నేను 6 అడుగుల మనిషిని ఇంత పెద్ద విప్లవం చేసిన నేను బస్సులు ఇప్పుడు నేను మంచిగా లేని అసలు నేను తప్పు పని చేసింది నాకు అర్థం కాదు. మాకే దిక్కులేదు. నిన్న వాళ్ళు అడిగినారు ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మా వాళ్ళకే లేదు అసలు. నేను ఏమంటున్నా అంటే బ్రదర్ సుప్రీంకోర్టు ఉంది, అది మొన్ననే నేను పంపించిన భూపాల్ రెడ్డి గారిని నాకు తెలిసి దగ్గరికి వచ్చింది. కొద్ది రోజులు అయిపోతుంది. మీకంటే మా ఎమ్మెల్యేలు బిగుతారు. నేను
మాకు ఇస్తావా ఇవా ఏం సంగతి సార్ మీ జీవితంలో మాకు పేదోళ్ళం ఉన్నాం అందరం అని అడుగుతున్నారు. ఎనీథింగ్ మోర్? మీ జుట్ట మీద ఉన్నారా ఎంత ఆర్టిస్ట్ మీ బతుకు ఎవరికి లేరు అంతే నీకు పట్టుకునే. నేను కాదంటున్నా బ్రదర్, నాకు అర్థం కాదు. 300 కిలోమీటర్లు దాటుకొని నీళ్ళు ఇవ్వాలా ఆ కాన్స్టిట్యూన్సీలు బారుతున్నాయి, అటు నడిగూడెం పోతున్నాయి కోదాడకు. మీరే ఊరు? తుంగతుర్తి. వాళ్ళు ఆయన జర్నలిస్ట్ ఆయన చెప్తుండ్రు మా ఊళ్ళో కూడా వచ్చినాయని చెప్పి 300 కిలోమీటర్స్ దాటుకొని నీళ్ళు వచ్చినాయి. 300 కిలోమీటర్స్ దాటి వచ్చిన మంత్రిని పట్టుకొని ఒకటి పోయి 3 ఫీట్ల నుండి ఇవ్వడం తిట్టచ్చు. మా జగదీష్ రెడ్డి 7 ఫీట్ల నేను చెప్పిన ఉంటే 3 ఫీట్లు, దాన్ని ఏముందా నాకు అర్థం కాదు. ఏమని దేవుడు ఎంత ఇచ్చినా కలుతున్నాడు. 3 ఫీట్లు ఉండదు కానీ మరి 300 కిలోమీటర్కి తెచ్చింది నీళ్ళు. జనం అది చూసిండ్రు. ఎన్ని ఫీట్లు ఉంటే ఏముంది నాకు అర్థం కాదు. వాడు పొడుగుండదు, వాడు పొడుగుండదు, దాని లెక్కున్నది. గివి మాటలు, గివి రాజకీయం. ఐఎమ్ టెలింగ్ ఫ్యాక్ట్ బ్రదర్. మీరేమో ఎమోషనల్గా ఉన్న కొంతమంది. నేను ఏం చెప్తున్నా అంటే సత్యం చెప్తున్నా. ఎట్లా జరుగుతుందా సంస్థ? ఈ పద్ధతిలో జరుగుతుందా? మన కుటుంబమే ఉంటుంది. మన కుటుంబం మంచిగా మనం మంచిగా వేసుకోమా? 100% తప్పదా సమస్య? ఎందుకంటే ప్రభుత్వానికి చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. దళితులు బాధపడుతూనే ఉన్నారు, మైనార్టీలు బాధపడుతూనే ఉన్నారు, ట్రైబల్స్ బాధపడుతూనే ఉన్నారు, బీసీలు కొట్లాడుతున్నారు, పక్కన ఓసీలలో పేదవాళ్ళు కొట్లాడుతున్నారు మాకు ఇయ్యరా అని చెప్పి. వీళ్ళే ఉన్నారండి ఇంతసేపు మీ దుకాణమైనా మాకు లేమా అంటున్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్పాలి ప్రభుత్వం? మేము చాలా వరకు వాగ్దానాలు నెరవేర్చినప్పుడు నిరుద్యోగ వృత్తిస్తామన్నా మేము ఇవ్వాలి డెఫినెట్గా. దాని గురించి ఎంక్వైరీ చేయాలా, ఎవడు నిరుద్యోగం కాదో తేల్చాలా, ఒక క్రైటీరియా పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, మా కమిట్మెంట్సే ఉన్నాయి. మేము ఒక్కలమే ఉన్నాం జెండా పడుకొని కూర్చున్నవాడు కాదు కదా. మీరు జర్నలిస్ట్ కూడా మాకు జాగ దొరుకుతుంది, ఇలా జాగ దొరుకుతుంది అంటున్నారు. మాకే జాగ దిక్కులేదు కాలవేది. మంత్రులంతా వేరే కాలంటారు. మీరు పని చేయండి. నాకు చీఫ్ సెక్రటరీ చెప్పిండు, అదేంది ఆ భవన్, దాని బీఆర్కే భవన్లో మాకు విలేకరులకు ఎందుకు కూడా జాగా నాకు అర్థం కాదు. నేను ఏమంటే సెక్రటరీకి లేకపోతే అంటే ఇచ్చారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో 20-30 క్వార్టర్లు ఇచ్చారు. మీకు కావాలంటే మీరు ఒక క్వార్టర్ కాదు 2 క్వార్టర్లు పెట్టుకోమంటే అక్కడ కూర్చోండి. ఆ గవర్నమెంట్ని అన్ని ఏర్పాట్లు చేయమంట, మీకు టీవీ పెట్టమంట, సోఫాలు వేయమంటాం, బ్రహ్మాండ కూర్చొని పని చేసుకోవాలి. ఎవరంటారు మిమ్మల్ని? యాక్సెస్ కూడా ఇస్తారు కానీ ఎక్కువ తక్కువ పోవద్దు కదా. ఇరికాటంలో వాళ్ళే పని చేయకూడదు, మనలో లేదని కొంతమంది ఆయనే కూర్చుంటారు ఇక. అట్లా కాకుండా ఒక పద్ధతి పెట్టుకోమని చెప్పింది నేను. మీరేం చేయండి అంటే ఎమ్మెల్యే క్వార్టర్లో తీసుకోవడం జాగా 4 రోజులు అయితే అయిపోయి ఏమున్నది అందులో బ్రహ్మాండంగా. కొత్త సెక్రటరీ బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ భవన్లో అయితే మీకు పాత అకామిడేషన్ ఆల్రెడీ ఉంది. మీ అకామిడేషన్ మీకు ఉందని నేనైతే అనుకుంటున్నా. ఉన్నదా లేదా? మార్చిండ్రా? మరి ఉంటే సరిపోయి మంచి బ్రహ్మాండం కోసం మేము లేవుతట్టుండ్రు. ఇప్పుడు అయ్యగారు లేని పెళ్ళి అయితే అదా, మీరు లేని రాజకీయం ఉంటుందా? నడవని పరిస్థితి. మీరు మాకెంత అవసరం, మేము మీకు అంత అవసరం, అంతే కదా. మేము దాని ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. హైకోర్టులో వచ్చేస్తే ఇమీడియట్ స్టార్ట్ చేసేద్దాం. మా కొత్త గవర్నర్ కాబట్టి పెరుగుతుంది, ఏముందండి దానిలో పెద్ద ఇష్యూ కాదు కదా. మన ఒక మీటింగ్లో ఆ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హెడ్ రావు గారు, డాక్టర్ రావు గారు, గొల్లపల్లి డాక్టర్ జిఎన్ రావు, డాక్టర్ గొల్లపల్లి నాగేశ్వరరావు గారు ఒక మీటింగ్లో నాకే తెలియదు కానీ ఆయనే చెప్పిండు. ఆయన ఎక్స్పర్ట్ ఆ ఫీల్డ్లో కాబట్టి ఎల్వి ప్రసాద్ ఆ ఇన్స్టిట్యూట్ అధిపతి గారు జిఎన్ రావు గారు వరల్డ్స్ లార్జెస్ట్ స్క్రీనింగ్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్రం చాలా గ్రేట్ అని చెప్పి ఆయన చెప్పినారు. సో అట్లా బాగా సూపర్ హిట్ అయింది. అదే పద్ధతిలో ఈ చెవి, ముక్కు, గొంతుతో పాటు బీపీ కానీ, షుగర్ కానీ, ఇతర వ్యాధులు కానీ తెలంగాణ పౌరుల యొక్క ఆరోగ్య సూచిక, తెలంగాణ సమాజం యొక్క ఆరోగ్య సూచికను రూపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది కొద్దిగా స్లోగా జరుగుతుంది, టైం టేకింగ్ ఉంటుంది. ఎందుకంటే నాకు వేలేదు పోయి మళ్ళీ రాస్తే పెద్ద ఏం ప్రమాదం వస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా స్లో చేసినా మంచిదే కానీ పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. అందువల్ల దాన్ని చాలా జాగ్రత్తగా ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్ తీసుకొని దాన్ని చేస్తాం. తర్వాత ఎన్ఆర్ఐసి పాలసీ కావాలి మాకని చెప్పి కొంత గల్ఫ్లో ఉండే మిత్రులు, ముఖ్యంగా వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు ఒత్తిడి లేదు కానీ గల్ఫ్లో ఉన్న వాళ్ళు కొన్ని బాధలు జరుగుతూ ఉన్నాయి అప్పుడప్పుడు. ఈ కేటీ రామారావు పైరవి చేయడం, మన ఎంపీలు పైరవి చేయడం, మా కరీంనగర్ వాళ్ళు రకరకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. క్షమించాను ఇట్లా అంటున్నాను, ఒక బాధ కలిగి చెప్తాను ఈ మాట. నేను మొన్న వైజాగ్ పోయినండి. నేను భగవంతుని నమ్ముతా, యజ్ఞయాగాలు చేస్తా.
ఎవరికి నష్టం లేదు కదా దాంట్లో. నరేంద్ర మోడీ అంటే కూడా ఇప్పుడు నీకేం అనుమానం వస్తే నీకు కూడా తీర్థం పెడతామని చెప్పింది. నీకేం పోతుందని నాకు అర్థం కాదు. ఎవరికి నేను ఇతరులకు నష్టం కలిగించా కదా, నా సొంత డబ్బులతో నా ఖర్చుతో నాకు విశ్వాసం ఉంది కాబట్టి చేస్తాను. నేను చేసి మంచిగానే అయితే మరి చెడగేం అవుతలేదు, ఏం నష్టం అవుతలేదు. నేను అక్కడ పాప మా శారదాపీఠం స్వామీజీ వచ్చి నాతో యాగం చేయించిపోయారు. మీరు తప్పకుండా గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత రండి పీఠానికి ఒకసారి దర్శించుకోండి అని చెప్పిండు. అయితే దానిలో కూడా విషయం ఉంది, వట్టిగానే పోలేను నేను, వీలలేక పోను గట్ల నేను చేసింది రాజశ్యామల యాగం. ఆ రాజశ్యామల అమ్మవారి మందిరం ఎక్కర్లేదు, ఒక వైజాగ్లో ఆ పీఠంలోనే ఉంది, వేరెక్కడ ఉండవు, రేర్ ఉంటుంది. మీరు అదే యాగం చేసినారు కాబట్టి మీరు అమ్మవారి దర్శనం రాండి అని స్వామీజీ చెప్పారు. నేను భువనేశ్వర్, యాక్చువల్ నేను పోతుంది భువనేశ్వర్. స్వామీజీకి ఫోన్ చేసి మరి ఇట్లా పోతున్నా, మరి ఉదయం తమ దగ్గరకు వచ్చి నుంచి పోతా అంటే ఇక్కడనే అన్నం పెడతాం, అన్నం కూడా ఇక్కడ భోజనం చేసిపోండి, మీరు దర్శనం చేసుకొని చెప్తే దాని సందర్భంగా పోయినండి. నాకు వేరే ఉద్దేశం లేదు, నేను పోయిందే ఆ పద్ధతి కూడా ట్రాన్జిట్లో పోయినా, ఎన్ని రూట్లో వేలాది మంది ప్రామిస్ చెప్తాను. నేనే సర్ప్రైజ్ అయినా. నా ఎంబడి మా సుభాష్ రెడ్డి ఉన్నాడు, మా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు నాతో పెద్ద సర్ప్రైజ్, అనేక వేల మంది ఎయిర్పోర్ట్లో. ఆ 18-19 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి ఆ స్వామి ఆశ్రమం వరకు. నేను పోతుంటే బిల్డింగ్ల మీద బాల్కనీల నుంచి ఆ పనిచేసే మున్సిపల్ వర్కర్స్ ఎక్కడో అక్కడనే డివైడర్లో మీకు ఎక్కి కేరింతలు కొట్లు వెళ్ళి పెట్టుకుంటే పెద్ద వందల వేల మంది, మొత్తం 19 కిలోమీటర్ల పొడవు. ఆడ కొంతమంది వాన్లో వీళ్ళు ఇష్టం ఉన్న ఆ ఫ్లెక్సీలు బాయనాలు కట్టారు. ఆశ్రమం కాడ 2-3 వేల మంది వచ్చారు. మీరు కూడా చూసుంటారు టీవీలలో. వస్తుంది కాబట్టి జనం వస్తే గ్రీట్ చేస్తే ఏం చేస్తాం, దండం పెడతాం, ప్రతి వారు గ్రీట్ చేస్తాం. చేసినాం, మళ్ళీ స్వామీజీ అన్నం పెట్టి తిన్నాం, దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం. ఈ బాకా పేపర్లు ఏం రాస్తాయండి, మీరు చూసినారుగా వార్తలు, నేను భువనేశ్వర్లో చూసిన. ఒక బాకా పేపర్ ఏమో వైకాపా వాళ్ళు అడవుడు చేసిన రాస్తా, ఇంకో బాకా పేపర్ ఏమో వెలమ వాళ్ళ అడవుడు చేసిన రాస్తా. ఇది నీతా? వెలమల దమ్మని అక్కడ ఉంటే వెలమల ప్రజలు గారా అండి, వాళ్ళ ఆంధ్ర ప్రజలు గారా? వాళ్ళ దమ్మని స్వాగతం చెప్పకూడదా? ఇంత కుట్రనా, ఇంత కక్షనా? నేను అడిగిన అక్కడ ఏమైనా నేను వస్తే గింత వెల్కని చెప్తారు ప్రజలంటే వీళ్ళు మావులు. వాళ్ళు చెప్పిండ్రు, సార్ మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు కొట్టినందుకు వీళ్ళంత సంతోషంగా ఉన్నారేడా? నిజమా అంటే నిజం సార్, మా దగ్గర ఘోరం ఓడిస్తాం, తెలంగాణలో దారుణమైన ఓటమే మా దగ్గర నాంది ప్రస్తావన. మా దగ్గర ఆడదెబ్బ 4 సీట్లు ఎక్కువ వస్తే పెద్ద బాకాలు ఊదుదురు, మీరు మంచిగా తన్ని పంపించండి సార్ అని చెప్పారు వాళ్ళు. ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది.